హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన పునుగులండి. ఈ పునుగుల్ని ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక బౌల్ అయితే తీసుకున్న దానిలోకి 1 కప్పు వరకు బాంబే రవ్వ అయితే వేసుకోవాలి. సూజీ అండి, ఉప్మా రవ్వ వేసిన తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు పొడి బియ్యం పిండి అయితే వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకు అరకప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని అయితే తీసుకుని రసాన్ని అయితే వేసుకోండి. మీ దగ్గర నిమ్మకాయలు లేనట్లయితే 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగు అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3/4 కప్పు వరకు వాటర్ తీసుకుని కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే కలపండి. నాకైతే 3/4 కప్పు వాటర్ వరకు అయితే పట్టిందండి. చూసుకుని అయితే కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత 10 నిమిషాల సేపు అయితే నానబెట్టేయండి. మనం వేసింది ఉప్మా రవ్వ కాబట్టి కంపల్సరీగా అయితే 10 నిమిషాల పాటు అయినా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే రవ్వ నానింది. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుము అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా అయితే తరిగి అల్లాన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా అయితే వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి. ఇంకా వాటర్ అనేది అస్సలు అవసరం లేదండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేయండి. ఈ విధంగా ఇలా కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది పునుగులు వేయడానికి ఇలా అయితే ఉండాలి. మీకు ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే 1 స్పూన్ వరకు వాటర్ పోయండి. లూజ్ అయిపోయినట్లయితే కొంచెం బియ్యం పిండి కానీ బాంబే రవ్వ కానీ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేయండి. ఆయిల్ బాగా వేడి మీద ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని ఈ పునుగులను అయితే వేసుకోండి. ఇలా ఆయిల్ సరిపడా పునుగులు అయితే వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే డీప్ ఫ్రై చేసుకోండి. లోపల వరకు పునుగులు చక్కగా ఉడుకుతాయి. ఇలా ఆయిల్ సరిపడా వేసిన తర్వాత వెంటనే అయితే తిప్పకండి. 2 నిమిషాల పాటు ఫ్రై అవనిచ్చి అయితే కదపండి. ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయండి. చూడండి, ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి అయితే రావాలి. ఇలా వచ్చినప్పుడైతే తీసేయడమే. తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా పునుగుల కింద అయితే వేసేయడం. ఇలా చాలా ఈజీగా అయితే రవ్వతో అయితే పునుగులు చేసేసుకోవచ్చండి. ఈ పునుగుల్ని ఇష్టపడిన వారే ఉండరండి నాకు తెలిసి అయితే. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. ఎలా చేసి పెట్టినట్లయితే ఎవరైనా తినేస్తారు, అంత బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్లో అయితే మరెన్నో ఈజీ రెసిపీస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి.